ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. దేవాయ ప్రాంతాల్లో నాయన పరిస్థితులు నాయన దారుణంగా ఉన్నప్పటికీ నీ సురక్షితాన్ని, క్షేమాన్ని మాకు అనుగ్రహించి మహాప్రభు నీ సన్నిధిని అనుభవించి నీ వాక్యాన్ని ధ్యానం చేసే కృపను ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. సదాకాలము మీరు మాతో ఉన్నారని, మేము మీతో ఉన్నామని, జగత్ పునాది వేయబడకమునుపే క్రీస్తులో మహాతండ్రి మమ్మల్ని ఏర్పరచుకున్నారని, అది పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిష్కలంకులుగాను మేము ఉండినట్లుగా మీరు మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. నమ్మదగిన వాడా మహాప్రభు, నీ మాటలు మేము ధ్యానం చేయబోతున్నాం. మీ లేఖనాన్ని మేము పరిశీలన చేయబోతున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. అర్థమైన రీతిలో మీరు బోధించండి. నా బోధ నాది కాదు మహాప్రభు నాయన, మీరు ఇచ్చిన వాక్కు నాయన ప్రతి వారికి వినికిల్లో భద్రపరచండి. ఘనమైన కార్యాలు ప్రభువాన్ని చేయండి. స్వస్థత, విడుదల, మెరుగైన మేలులు ప్రతిరోజు ప్రతి దినం ఈ వాక్యం ఎక్కడ వినబడుతుందో, ఈ సందేశం ఎంతమంది ఆలోచిస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాము స్వామి. నీకు స్తోత్రాలు. నీకు మహిమ కలుగునట్లుగా, ఘనత కలుగునట్లుగా దేవా నీ చిత్తం ద్వారా మా జీవితాల్లో నీ యొక్క కార్యాలు నెరవేర్చి ప్రజలంతా మారునట్లుగా, మారు మనసు పొందినట్లుగా, నేను వెంబడించినట్లుగా ఘనకార్యాలు మహాప్రభు పరిశుద్ధుడా జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలు. నీవిచ్చిన మాటలు ప్రచురం చేయడానికి సమయాన్ని అనుకూలపరచినందుకు స్తోత్రాలు. సమస్తాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు స్తోత్రాలు. ఆశీర్వదించి కృపనిచ్చి మహిమ పొందమని యేసు నామంలో అడుగుచున్నాము నా తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారని, మేము కూడా బాగున్నామని మీకు తెలియజేస్తున్నాము. దేవుని వాక్యాన్ని వినే ముందు చాలా శ్రద్ధగా మీరు వినాలని సహృదయంతో నేను కోరుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా సమయమందును అసమయమందును కూడా మీరు ధ్యానము చేసి లేఖనముల యందు మీరు ప్రవీణులయ్యండి. దాని ద్వారా మీరు నడిపించి దేవుని యొక్క స్వాస్థ్యాన్ని అనుభవించాలని సహృదయంతో క్రీస్తు పేరట నేను కోరుకుంటున్నాను. నా ప్రియమైన సహోదరులారా, చాలా సందర్భాల్లో ఒక మాటను ఉపయోగిస్తారు. అందరూ కలిసి ఈ పని చేశారు, అందరూ కలిసి బాగు చేశారు, అందరూ కలిసి ఈ ఘనతను సంపాదించారు, అందరూ కలిసి ఈ పాడు పని చేశారు, అందరూ కలిసి ఈ మంచి పని చేశారు, అందరూ కలిసి అసూయ కలిగి ఉన్నారు, అందరూ నీ పైన కోపంగా ఉన్నారు అనే మాటల్ని, సందర్భాల్ని మనం ఆయా చోట్ల మనం వింటాం. ఆయా బుక్కులు చదివినప్పుడు కూడా మనకు తెలుస్తుంది. అలాగే బైబిల్లో కూడా ఈ మాట గురించి రాయబడి ఉంది. అది చెప్పాలని ఈరోజు మేము ముందుకు రావడానికి, అది చెప్పాలని నేను కోరుకుంటున్నాను. కనుక నా ప్రియమైన సహోదరులారా, గమనించండి, ఆలకించండి. యోహాను సువార్త మనం 1వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. ఇప్పుడు మనం ఈ వాక్యం చదువుకున్న దాన్ని బట్టి అతను ఎవరో అన్న విషయం బైబిల్ చదువుతున్న వాళ్ళకి, ధ్యానం చేస్తున్న వాళ్ళకి తెలుసు. కానీ కొంతమందికి ఈ వాక్యం తెలియని వారికి తెలియదు. ఇంచుమించుగా అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు అందరూ ఆయన యందు విశ్వసించున్నట్లుగా
ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాడు. బాప్తిసం ఇచ్చు యోహాను పుట్టుక మనకందరికి తెలుసు. వారి తల్లిదండ్రులు కూడా మనకు తెలుసు. ఈ బాప్తిసం ఇచ్చు యోహాను ఎందుకు వచ్చాడు? ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాడు? ఎందుకు మారు మనసు విషయమే బాప్తిసం ఇస్తున్నాడు ప్రజలకు అని మనం గ్రహిస్తే, వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన సాక్షిగా వచ్చాడు. గనుక నా జీవితంలో వెలుగును గూర్చిన సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను అంటే అర్థం ఏమిటి? ఒక వ్యక్తి వెలుగులో ఉంటే ప్రతి దాన్ని చాలా స్పష్టంగా చూడగలుగుతాడు. వెలుగు లేనప్పుడు, చీకట్టుగా ఉన్నప్పుడు దేన్ని చూడలేడు. మనిషి రాత్రిలో నడవడానికి కూడా ఇష్టపడడు, చీకట్లో సంచరించడానికి కూడా ఇష్టపడడు, చీకట్లో ఏది చేయడానికి కూడా ఇష్టపడడు. ఏదో ఒక వెలుగు సహాయం అనేది మనిషికి చాలా అవసరమైనది. కానీ అతను వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను, అందరూ విశ్వసించినట్లుగా. అంటే నా జీవితంలో బాప్తిసం ఇచ్చు యోహాను వెలుగును గురించి ప్రజలు విశ్వసించినట్లుగా చెప్పడానికి, లేదా వెలుగును గురించిన ఆ క్రియలు చెప్పడానికి బాప్తిసం ఇచ్చు యోహాను సాక్షిగా వచ్చాడు. కనుక ఒకసారి మీరు ఆలోచించి, మనమందరం విశ్వసిస్తున్నాము, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాము, ఆయన యొక్క అడుగుజాడల్లో మనం మానక నడుస్తున్నాము, ఆయన మాటల చేత మనం జీవిస్తున్నాము అంటే ఇతడే కారణం. ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు వచ్చాను. కారణం ఏమిటంటే అందరూ విశ్వసించినట్లు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ కూడా విశ్వసించినట్లుగా వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు బాప్తిసం ఇచ్చు యోహాను వచ్చి ఉన్నాడు. బైబిల్లో మనం చదువుకోవచ్చు. యోహాను సువార్త మనం 1వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని కనుక మనం చదివినట్లయితే, అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. 8వ వాక్య భాగంలో కూడా చాలా స్పష్టత మనకి దొరికింది. ఈరోజు బాప్తిసం ఇచ్చు యోహాను ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు. ఎందుకని? అందరూ విశ్వసించాలి, అందరూ విశ్వాసం చేత నింపబడాలి, అందరూ విశ్వసించి విశ్వాసం చేత నింపబడాలి. అంటే ఈ బాప్తిసం ఇచ్చు యోహాను సాక్ష్యం ఇవ్వాలి, అంటే క్రియల గురించి చెప్పాలి, ఆయన ఎవరో చెప్పాలి. గనుక ఆయన ఈ వెలుగై ఉండలేదు కానీ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు మాత్రమే బాప్తిసం ఇచ్చు యోహాను ఈ లోకంలో ఉద్భవించాడు అన్న సంగతిని మనం గ్రహించాలి. గనుక నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, ఆలకిస్తున్నారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వటానికి మాత్రమే ఆయన వచ్చాడు, ఆయన వెలుగై ఉండలేదు. ఇప్పుడు మనుషులకి స్వస్థత కలగాలన్నా, చక్కగా చూడాలన్నా, వారి త్రోవ, వారి మార్గం, వారి పని, వారి జీవితం, వారి జీవిత లక్షణాలు, వారి యొక్క ఆశయాలు నెరవేర్చబడాలి, గమ్యానికి చేరాలి, అద్దరి నిలవాలి మనం అనుకుంటే తప్పనిసరిగా ఏం చేయాలి అంటే, ఆయన ద్వారా యేసుక్రీస్తుని ఆ దినముల్లో అనేక మంది విశ్వసించి ఆయన యందు విశ్వసించారు.
విశ్వసించిన వారిలో కొంతమంది ఆయన్ని వెంబడించారు. నా ప్రియమైన సోదరులారా, మీరు గమనించండి, ఆయన ఆ వెలుగై లేడు గనుక నిజమైన వెలుగు ఉంది. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన అందరూ విశ్వసించినట్లుగా ఇతడు సాక్షిగా వచ్చాడు. ఇప్పుడు మనిషి జీవితంలో వెలుగు ఉందా? వెలుగు ఎందుకు లేదు? కరెంటు లైట్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పూర్వకాలంలో దీపాలు ఉన్నాయి. ఎన్నెన్నో లైట్లు ఉపయోగించి వారికి వెలుగును కలగజేస్తున్నారు. అది మార్గం కావచ్చు, పనిలో కావచ్చు, లేదా ఒక ఫ్యాక్టరీలో కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక పని కావచ్చు. అది ఇంట్లో అయినా, లేదా ఒక పనిలో అయినా, ఒక వృత్తిలో అయినా, మార్గంలోనైనా. రాత్రి వేళ మనిషి సంచరించలేడు కనుక తప్పనిసరిగా వెలుగు అనేది అవసరం. మనకి వెలుగు ఎక్కడ లేదు? ప్రతి ఇంట్లో కరెంట్ ఉంటుంది, ప్రతి మార్గంలో ఈదు లైట్లు ఉన్నాయి. ఇంకా మనం చెప్పాలంటే ఫ్యాక్టరీలో కూడా వారికి వారే సొంతంగా కరెంటును ఉత్పత్తి చేసేటట్లు వారు నిర్మించుకున్నారు. ప్రతి చోట వెలుగు అనేది అవసరం. కానీ మనిషికి నిజమైన వెలుగు అనేది అవసరం. మనిషికి భౌతికమైన వెలుగు ఎంత అవసరమో ఆత్మ సంబంధమైన వెలుగు కూడా అంతే అవసరం. జీవితాన్ని మనిషి మోసం చేసుకుంటున్నాడు. మనిషి జీవితాన్ని చీకటిగా మార్చుకుంటున్నాడు. మనిషి జీవితం చీకటిలో గడుపుతున్నాడు. కంటికి కనబడకుండా భయానకమైన పరిస్థితుల్లో మనిషి జీవిస్తున్నాడు. పగల చూస్తే బాగానే ఉంటాడు, రాత్రి కనబడాయి. పగల చూస్తే బాగానే ఉంటాడు, రాత్రులు చేసే పనులు. పగల చూస్తే బాగానే ఉంటాడు, రాత్రి చేసే ఆ భయంకరమైన ఘోర కూర్చోలు. ఇంకా మనం చెప్పాలంటే పగల రాత్రి అని చూడకుండా ప్రతి మనిషి చీకటిలో జీవిస్తున్నాడు. అంటే అర్థం ఏమిటంటే చీకటిలో ఏది కనబడదు. అంటే ఎందుకు కనబడదు? చీకటి. ఒకవేళ మనుషులు చూద్దామన్నా కనబడదు. కనుక నా జీవితంలో కూడా ప్రతి మనిషి అంధత్వంలో ఉన్నాడు. ప్రతి మనిషి కటికి చీకటిలో ఉన్నాడు. ఈ చీకటిలో ఉన్న మనిషికి కాండ్రాలు, తల్లేదో పెళ్ళేదో ఒళ్ళేదో జీవితం ఏదో గమ్యం ఏదో అద్దరి ఏదో చీకటిలో ఉన్న వ్యక్తికి అది తెలియదు. అది ప్రయాణమైన, అది మార్గమైన, అది ఉద్యోగమైన, అది వ్యాపారమైన, అది ఏదైనా సరే ఆ వ్యక్తికి తెలియదు. కారణం ఏమిటంటే చీకటే. ఎక్కడ పోతున్నాడో తెలియదు, ఏ మార్గంలో ఉన్నాడో తెలియదు. తన జీవితం గురించి కానీ, వారి పిల్లల జీవితం గురించి కానీ, వారి కుటుంబకుల జీవితం కానీ ఎవరి గురించి కూడా తెలియదు. కారణం ఏమిటంటే చీకటి, అంధత్వం. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆయన సాక్షిగా ఎందుకు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చాడు అంటే మనకి వెలుగు కలగాలని మనమందరం ఆయన్ని విశ్వసించాలి. యేసుక్రీస్తును నువ్వు ఎప్పుడు నమ్ముతావో, వెంబడిస్తావో, ఆ సన్నిధిలో నిలబడతావో నీకు కలిగే కార్యము ఏమిటి అంటే తప్పనిసరిగా నీకు వెలుగు కలుగుతుంది. ఒకప్పుడు లేని వెలుగు నీకు కలుగుతుంది. మార్గం తెలుస్తుంది, నీ పని తెలుస్తుంది, వృత్తి తెలుస్తుంది, నీ ప్రయత్నాలు తెలుస్తున్నాయి. నువ్వు ఎక్కడ వాడో ఎలా జీవిస్తున్నావో, ఎక్కడికి చేరాలో, గమ్యం ఏమిటో, నీ అర్థరి ఏమిటో, నీ గమ్యం ఏమిటో, నీ స్థితి ఏమిటో సమస్తము కూడా నీకు తెలుస్తుంది. బాగుగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నీకు వెలుగును కలగజేస్తాడు. అది జీవితాన్ని వెలిగించే వెలుగు, జీవితాలు నడిచి వెళ్ళే వెలుగు. ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు బాప్తిసమిచ్చు యోహాను వచ్చాను. నా ప్రియమైన సహోదరులారా, గనుక ఆయన యందు అందరూ కూడా మీరు విశ్వసించాలి. ఆయన విశ్వసించండి, ఆయన వెంబడించండి, ఆయన అడుగు జాడలో మానక నడవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము
23వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. తండ్రిని గణపరచుచున్నట్లుగా అందరూ కుమారుణ్ణి గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచువాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచుచున్నాడు. నా ప్రియమైన దేవుని జనాంగమా, ఒకసారి ఆలోచన చేయండి, ఇక్కడ ధ్యానం చేయండి. ఇక్కడ ఏమని రాశాడు యోహాను అంటే, తండ్రిని గణపరుస్తున్నట్లుగా అందరూ కుమారుని గణపరచాలి. ఎందుకని, ఎలా అంటే ఆయనకి సర్వ అధికారములు అనుగ్రహించారు. ఎవరైతే కుమారుని గణపరుస్తారో ఆయన పంపిన తండ్రిని గణపరుస్తున్నారు. గణపరుచుట అంటే అర్థం ఏమిటంటే, మన ఇంటికి వచ్చిన అతిథిని లేదా బంధువుల్ని మనం ఏం చేస్తాం? మొదట కాళ్ళు కడుక్కోవడానికి ఇస్తాం, ఇంట్లో రాగానే మంచినీళ్ళు ఇస్తాం, టిఫిన్ చేయకపోతే టిఫిన్ పెడతాం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తాం, వారిని చక్కగా గణపరుస్తాం, చక్కగా వారు వెళ్ళేంత వరకు చక్కగా చూస్తాం. వారికి మంచి ఏర్పాట్లు కూడా మనం చేసి ఎంతగానో గణపరుస్తాం. మరి దేవుణ్ణి ఎలా గణపరచాలి? దేవుణ్ణి మనం ఎలా గణపరుస్తున్నాం? దేవుణ్ణి ఎంతగా నీవు గణపరుస్తున్నావో కుమారుని కూడా అంతగా నువ్వు గణపరచాలి. దేవుణ్ణి స్తుతించి గణపరుస్తావు, ప్రార్థన చేసి గణపరుస్తావు, ఆరాధించి నీ జీవితంలో గణపరుస్తావు, వాక్యాన్ని అనుసరించి గణపరుస్తావు, ఆయన మాటను గణపరుస్తావు. తండ్రిని నీవు ఎలా గణపరుస్తావో స్తుతించి నీ పాటల ద్వారా, నీ వాక్యము ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ స్తుతి యోగముల ద్వారా ఎలా తండ్రిని గణపరుస్తావో అలాగే కుమారుని కూడా నువ్వు గణపరచాలి. ఎందుకు అంటే ఆయనకి సర్వ అధికారము అనుగ్రహించాడు. ఒకటే అని చెప్పలా, రెండని చెప్పలా, మూడని చెప్పలా, 10 అని చెప్పలా. సర్వ అధికారమును కుమారునికి అనుగ్రహించు. కనుక యోహాను చెబుతున్నాడు, వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకయ్యా అని మనం అనుకుంటే అందరూ ఆయన యందు విశ్వసించాలి. కనుక ఆయన యందు మనం విశ్వసించాలి అంటే ఆయన మనం గణపరుస్తూ ఉండాలి. అలా ఎప్పుడైతే మీరు గణపరచడం ప్రారంభిస్తారో మీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని మీరు చూడగలుగుతారు. ఎందుకని అంటే ఆయనకి సర్వ అధికారములు ప్రభు దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. మీకు అర్థమైనట్లుగా అర్థవంతంగా నేను చెప్పాలంటే చరిత్రలో ఒక మాట రాయబడింది. దానియేలు గ్రంథం. దానియేలుకి రాజు శాసనం చేశాడు. ఆ శాసనం ఏమిటో తెలుసా? ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, మన పరిభాషలో లేకపోతే మొక్కకూడదు, లోబడకూడదు, దండం పెట్టకూడదు అని శాసనం రాయబడ్డది. కానీ దానియేలు శాసనానికి లోబడ్డా? రాజులకు లోబడ్డా? ప్రజలకు ఏమన్నా భయపడ్డాడంటే ఎవరికి భయపడ్డా? యథావిధిగా యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి దేవునికి స్తుతించుచు ప్రార్థన చేయుచు వచ్చాడు. నా ప్రియమైన సహోదరులారా, దానియేలు దేవుణ్ణి గణపరిచు. దానియేలు దేవుణ్ణి ఎంతగానో గణపరిచు. అలాగే నా జీవితంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గణపరచు. ఈ ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు ఎప్పుడు గణపరుస్తావో విశ్వసించి, అప్పుడు ఆయనకి సర్వ అధికారములు అనుగ్రహించబడి ఎవరి కొరకు? తన కొరక, ఆయన జీవితం కొరక, ఆయన మార్గం కొరక, ఆయన ఆత్మీయ జీవితం చేయడానికి కాదు, మన కొరకు ఆయనకి అధికారములు దేవుడు అనుగ్రహించాడు. ఆయనకి అనుగ్రహించాడు కనుక
మనం చేయవలసిన పని ఏమిటంటే మనమందరము కలిసి ఆయన్ని మనం విశ్వసించాలి. విశ్వసించిన వాడు ఘనపరుస్తాడు, నమ్మినవాడు ఘనపరుస్తాడు. సమస్య నుంచి తప్పించబడి ఆ దేశంలో ఘనపరచబడ్డాడు. అలాగే నా జీవితంలో కూడా యేసుక్రీస్తునందు అందరం గనక మనం విశ్వసిస్తే సర్వాధికారములు ఆయనకి అనుగ్రహించాడు గనక ఆయన మనల్ని ఘనపరచటం ప్రారంభిస్తాడు. తండ్రిని ఎలా ఘనపరుస్తాడో కుమారుని కూడా ఘనపరచాలి. అలా కుమారుని గనక మనం ఘనపరిస్తే అది మనం కుమారుని ఘనపరచినట్లు కాదంట, తండ్రిని ఘనపరచినట్లు అంట. చాలామంది చూడండి, పనుల మీద వాళ్ళ కొడుకును పంపుతారు. రేపు పలానా చోట మనకు డబ్బులు వస్తాయి, డబ్బులు అడిగి తీసుకురా అని చెప్తారు. పలానా చోట వస్తువు ఉంది, ఆ వస్తువు మంది తీసుకురా. పలానా చోట బంగారం పెట్టాను, పలానా చోట ఈ సామాగ్రిని పెట్టాను, వెళ్ళి తీసుకురామని పిల్లల్ని, మన ఇంట్లో ఉన్న పిల్లల్ని మనవారిని పంపుతాం. వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు అది లేదని లెక్కలేనితనంగా వారు కనుక మాట్లాడితే, వాడు తిరిగి వచ్చి మనతో చెప్తే మనకు ఎలా ఉంటుంది? ఏమంటాం మనం? వాడి సంగతి చెప్తాడు. నేను పంపిస్తే వాడు నా వస్తువు ఇవ్వడానికి బాధపడతాడా? నేను పంపిస్తే ఆ వస్తువు ఇవ్వలేదా అని వాడికి ఎంతో విధిగా వెతికి ఉంటుంది. కానీ యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. మనమందరం ఆయన యందు విశ్వసించాలి. ఆయనలో సర్వాధికారములు దేవుడు అనుగ్రహించాడు. ఆయన్ని గనక ఘనపరిస్తే పరలోకమందున్న తండ్రిని ఘనపరిచిన వారిని ఒక అధికారాన్ని బైబిల్ నుంచి మనం చదువుకున్నాం. లోక సువార్తమానం 5వ అధ్యాయం 24వ వాక్య భాగాన్ని చదువుకున్నాం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాడిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను అని బైబిల్లో మనం చదువుకున్నాం. మనిషి కుమారునికి భూమి మీద అధికారమును అనుగ్రహించు. ఏం అధికారము అంటే పాపములను క్షమించుట. నా జీవితంలో ఒక మనుషుని పాపాలు ఒక మనిషి క్షమించొచ్చా? అది ఎక్కడ జరగదు, అసంభవం. ఒక మనిషి పాపాలు ఒక మనిషి క్షమించడు. కానీ భూమి మీద ఒక మనుషుని పాపాలు క్షమించుటకు దేవుడు ఆయనకి అధికారమును అనుగ్రహించు. మీరందరూ తెలుసుకోవాలి, మీరందరూ ఆయన యందు విశ్వసించాలి. ఎవరి పాపమునైనా సరే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఓ పక్షవాయువు చేత బాధపడుతున్న వ్యక్తి పాపాలు మాత్రమే కాదు, భూమి మీద అందరూ పాపాలు క్షమించుటకు యేసుక్రీస్తుకి అధికారం ఇచ్చాడు. అతని పాపాలు క్షమించబడ్డప్పుడు అతడు స్వస్థత పొంది తన మంచమును ఎత్తుకుని తన ఇంటికి వెళ్ళాను అని రాయబడింది. చాలా సందర్భాల్లో ఒక మాటను మనం చెప్పుకున్నాం. శిష్యులు యేసుక్రీస్తుని అడిగారు, అయ్యా, వీడు గుడ్డివాడిగా జన్మించడానికి వీడు పాపం చేశాడా, వీడి కన్నవారు పాపం చేశాడా? వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు. దేవుని క్రియలు వీడి యందు ప్రత్యక్షమవుటకు వీడు గుడ్డివాడిగా జన్మించు అని చెప్తాడు. అంటే అర్థం ఏమిటి అంటే, పాపం వల్ల కూడా రోగాలు వస్తాయి, పాపం వల్ల కూడా వ్యాధులు వస్తాయి, పాపం వల్ల కూడా అంగహీనులుగా పుడతారు, పాపం వల్ల కూడా చాలా మంది బాధపడే వ్యక్తులు ఉంటారు. నా కర్మ అని బాధపడే వ్యక్తులు ఉంటారు. కనుక నువ్వు ఆలోచన చేయవలసిన పని ఏమిటి అంటే, యేసుక్రీస్తుని అందరూ విశ్వసించినట్లుగా ఆయనకి సర్వ అధికారమును అనుగ్రహించాడు.
ఆ సర్వ అధికారంలో నేను చెప్తున్నాను, ముఖ్యమైనది అది భూమి మీద పాపములను క్షమించుట. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మంచం పట్టిన వాడిని, ఆ వ్యాధిగ్రస్తుని, నీ పాపాలు క్షమించబడ్డాయి అనగానే వాడికి స్వస్థత కలిగింది. ఈ రోజున స్వస్థత లేకపోవడానికి, ఈ రోజున బాగుపడలేకపోవడానికి, స్వస్థత పొందలేకపోవడానికి గల కారణాలు, దేవుని స్వస్థత ఎందుకు పొందలేకపోతున్నారు, దేవుడు ఎందుకు బాగు చేయలేకపోతున్నాడు అంటే మీరందరూ ఆయన యందు విశ్వసించలేరు. ఆయన యందు గనక విశ్వసిస్తే, ఆయన్ని గనక గణపరిస్తే, ఆయన గనక కొనియాడితే, ఆయన భూమి మీద పాపములు క్షమించుటకు అధికారం గలవాడు కనుక పాపాలు క్షమించిన వెంటనే అతనికి స్వస్థత కలిగింది. తన మంచమును ఎత్తుకుని తన ఇంటికి వెళ్ళి అని రాయబడింది. నా ప్రియమైన సహోదరులారా, పాపం వల్ల వచ్చు మరణం, పాపం వల్ల వచ్చు రోగాలు, పాపం వల్ల వచ్చు అంగహీనం, పాపం వల్ల వచ్చు భయానకమైన పరిస్థితుల్ని మనము దాటుకుని వెళ్ళి దేవుని స్వస్థతను మనం అనుభవించాలి అనుకున్నప్పుడు మనమందరము కలిసి సర్వ అధికారమును పొందిన యేసుక్రీస్తుని గణపరుస్తూ కొనియాడుతూ ఉన్నప్పుడు మన తండ్రిని గణపరిచినవారు. ఆయనకి సర్వ అధికారములు ప్రభు ఆయనకి అనుగ్రహించారు. ఇంకా బైబిల్లో లోకస్వార్థమానం 9వ అధ్యాయం 1వ వాక్య భాగాన్ని మనం కనుక చూసినట్లయితే అక్కడ అపోస్తులకు ఏం చేసాడు అంటే అధికారమును అనుగ్రహించు, దెయ్యాల్ని వెలగొట్టుటకు, స్వస్థపరచుటకు, సువార్తను ప్రకటించుటకు, దేవుని రాజ్యమును ప్రకటించుటకు వారికి అధికారమునిచ్చి వారిని సేవ కొరకు ఏర్పరిచి వారిని పంపునట్లుగా బైబిల్లో చూడగలుగుతున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఆయనకి అధికారము భూమి మీద దేవుడు అనుగ్రహించాడు. సర్వాధికారం, పాపమే కాదు, స్వస్థతే కాదు, మార్గమే కాదు, ప్రకటనే కాదు, బోధించటమే కాదు, ప్రతి విషయంలో కూడా ఆయనకి అధికారము అనుగ్రహించాడు. ఇంకా మనం చెప్పాలి అనుకుంటే ప్రకటన గ్రంథములు, దేవుని చేతిలో ఉన్న గ్రంథమును తీసుకోవడానికి కూడా ఆయన జయం పొందెను, లేదా అధికారము పొందెను అని మనం చెప్పుకోవచ్చు. నా ప్రియమైన సహోదరులారా, నా జీవితంలో కూడా మనమందరం ఆయన యందు విశ్వసించినట్లుగా తండ్రిని ఎలా గణపరుస్తున్నావో కుమారుని కూడా నువ్వు అలాగే గణపరిచినట్లుగా ఆయనకి సర్వ అధికారము అనుగ్రహించబడింది. ఆ సర్వాధికారమే పాపాలు క్షమించటం, ఆ సర్వాధికారమే అపోస్తులకు వరములు దయచేయడానికి, ఆ సర్వ అధికారమే దేవుని చేతిలో ఉన్న గ్రంథమును, దేవుని చేతిలో ఉన్న ఆ ముద్రలను ఇప్పుటకు శక్తివంతుడుగా మార్చబడ్డాడు. నా జీవితంలో కూడా గణపరచు. అందుకని బాప్తిసం ఇచ్చు యోహాను వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వటకు సాక్షిగా వచ్చాడు. అతడు వెలుగై ఉండలేదు కానీ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాడు. కనుక నా జీవితంలో మనమందరము కూడా ఆయనకి సర్వ అధికారం ఉందని, ఆయన్ని గణపరచాలని, నిత్యము గనక మనం గణపరిస్తే ఆయన మనకి సర్వాధికారం పొందినవాడు కనుక మనం క్షమించి, ఆయన అధికారం పొందినవాడు కనుక మనకి రాజ్యాన్ని ఏర్పాటు చేసి, అధికారం పొందినవాడు కనుక సేవకులైతే మనకు వరములు దయచేయగలిగిన ఓ శక్తిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండో మాటని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవాడైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురని బైబిల్లో మనం చదువుకున్నాం. ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారై మనం జీవిస్తే అందరూ నా శిష్యులని తెలుసుకుంటారు.
ప్రేమ ప్రేమ అంటే బయట వాళ్ళంతా అంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, ఆయనకి సర్వ అధికారములు అనుగ్రహించబడ్డ ఆయన్ని విశ్వసించాలి, ఆయన తండ్రిని గణపరచినట్టే అని చెప్పుకున్నాం. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే బయట వారు అవుట్, ఇన్ ఒకటి, అవుట్. మనము ఒకరి ఎడల ఒకరు మనం జీవిస్తే లేదా అలా ప్రవర్తిస్తే, ఒక మంచి ప్రవర్తన యోగ్యత మనలో ఉంటే, మంచి ప్రవర్తన మంచి యోగ్యత మనలో ఉంటే, అందరూ దీన్ని బట్టి, ఏది ఈ ప్రేమను బట్టి, ప్రేమించుకునే ఆ ప్రేమ తత్వాన్ని బట్టి, లేకపోతే ఆ క్రియను బట్టి దేవుని పిల్లలని తెలుసుకుంటారు. అందరూ అంటారు మేము దేవుని పిల్లలు, దేవుని పిల్లలని మీరు చెప్పుకుంటారు. గరాసీను దేశానికి వెళ్తే యేసుక్రీస్తు చెప్పుకున్నాడా? చెప్పుకోరా? దెయ్యాలు చెప్తున్నాయి. శానా అనేది సర్వోన్నతుని దేవుని కుమారుడా. చాలా మంది వాళ్ళే చెప్పుకుంటారు. చెప్పుకోవడం మంచిదే, నేను కాదంటున్నా. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారే. మీరు ప్రవర్తించి జీవిస్తే మీరు చెప్పుకో అక్కర్లా, సాటించుకో అక్కర్లా, ఎవరితోనూ పబ్లిక్ చేసుకునే అంత అవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళే తెలుసుకుంటారు మీరు దేవుని పిల్లలు లేదా దేవుని శిష్యులని. ప్రజలు గ్రహించి తెలుసుకుంటారు. కనుక నా జీవితంలో ఒకసారి ఆలోచించండి. సమయంలో మందిరంలో పండుకునేవాడు, ఏలి ఎదుట యెహోవాకి పరిచర్య చేశాడు. అరుదైన దినాల్లో యెహోవా సమయంలో దర్శించాడు, ప్రత్యక్షమయ్యాడు. సమయం దగ్గరికి జనాలు ఎలా వచ్చారు? చిన్నవాడి దగ్గరికి సమయంలో ఎలా నమ్మారు? ప్రజలు గ్రహించారంట. సమూయేలుని ప్రవక్తగా దేవుడు చేశాడని గ్రహించి సమూయేలు దగ్గరికి ప్రజలు వచ్చేవాళ్ళు. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి, ఒకరిని ఎడల ఒకరు మీరు ప్రేమ కలిగి ఉంటే, సమూయేలుది వ్యక్తిత్వమే, ఓన్లీ పరిచర్యే, దేవుని గణపరచుటే. కానీ ఇక్కడ రాయబడ్డ సందర్భం ఏంటంటే ఒకరిని ఒకరు, ఆజ్ఞలు ఏమిటి? దేవుని పోలికగా పుట్టిన మనుషుని ప్రేమించుకునే సహోదరుడు, పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. వాక్యం. అయితే నువ్వేం చేయాలి? ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగి నువ్వు ప్రవర్తించినప్పుడు, సమూయేలు విషయంలో ప్రవక్తగా స్థిరపడిన ప్రజలు ఎలా గ్రహించి తెలుసుకున్నారు? నువ్వు దేవుని బిడ్డవని, దేవుని కుమారుడు అని ప్రజలందరూ కూడా గ్రహించి తెలుసుకుంటారు. అందుకని మనం చెప్పుకున్నంత మాత్రాన, సాటింపు వేసినంత మాత్రాన, పేర్లు కొట్టుకున్నంత మాత్రాన, పేర్లకి మేకులు కొట్టుకున్నంత మాత్రాన ఏ గుర్తింపు అనేది మనకు రాదు. ప్రజలు గ్రహించాలి, అందరూ తెలుసుకోవాలి. నువ్వు ఎలా క్రీస్తులో ఉంటున్నావో, దేవుళ్ళు ఎలా జీవిస్తున్నావో, దేవుళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నావో, ఏమిటో నీ క్రియలు అన్న విషయం ఒకని ఎడల ఒకరు మనం ప్రేమించినప్పుడు అందరూ, ఎవరు అందరూ అంటే అన్ని జనులు తెలుసుకుంటారు. అందరూ అంటే దేవుని నమ్మని వారు తెలుసుకుంటారు. అందరూ తెలుసుకుంటారు పాపం చేసిన వారు, లేకపోతే అన్ని జనాలు, లేకపోతే దేవుని ఎరగని వారు, దేవుల్లో లేనివారు.
దేవుడంటే తెలియని వారు కూడా నిన్ను గుర్తిస్తారు. నిన్ను గుర్తించి నువ్వు దేవుని బిడ్డగా ఒక గుర్తింపు పొందినట్లుగా నిన్ను గణపరుస్తాడు. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఆలోచన చేయండి. ఒకరి ఎడల ఒకరు మీరు ప్రేమ కలిగిన వారైతే నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. మరి నీ గురించి దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా, లేదా దేవుని సోదరుడుగా, లేదా దేవుని ఒక భక్తిపరుడుగా, లేదా ఓ ప్రార్థనాపరుడుగా, ఓ ప్రసంగికుడుగా, లేకపోతే నీవు ఒక భక్తిపరుడుగా ఎప్పుడైనా తెలుసుకోగలిగావా? మోషే గురించి తెలుసుకోగలిగారు, ఏలియా గురించి తెలుసుకోగలిగారు, నోవాహు గురించి తెలుసుకోగలిగారు. వీరంతా కూడా దేవుని పిల్లలుగా గుర్తింపు పొంది ఒక అథారిటీని సంపాదించారు. మరి నీ జీవితంలో, నా జీవితంలో, ఈ కొత్త నిబంధనలో జీవిస్తున్న మన జీవితంలో మనం ఏం చేయాలంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ప్రవర్తించి జీవించినప్పుడు వాళ్ళు దేవుని పిల్లలు అని ప్రజలు తెలుసుకోగలుగుతారు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్య భాగం చదువుకుందాం. 16వ వాక్య భాగం చదువుకుందాం. మనం ఆయన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముచున్నాం. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. బైబిల్లో మనం చదువుకున్నాం, ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు వాడు దేవుని యందు నిలిచి ఉన్నవాడు. ఒకరిని ఒకరు ప్రేమించుకుని ప్రేమలో స్థాపించబడి ప్రేమ యందు గనక మీరు నిలిస్తే దేవుడు మీ యందు నిలుస్తాడు. మీ యందు నిలుస్తాడు. ప్రేమ గలవారే మీరు లేనప్పుడు, లేదా సంఘం లేనప్పుడు, ఆ ప్రేమతత్వం మీ దగ్గర లేనప్పుడు, ఆ ప్రేమగా ప్రవర్తించుకున్న వివాదాలతో, వితాండవాదాలతో, ఇంకా మనం చెప్పాలంటే ఒకరికంటే ఒకరికి పడని ఉద్దేశాలతో లోపల పెంచబడిన కపటము చేత జీవిస్తూ ఏదో పైకి భక్తి పరులుగా, పైకి ప్రార్థనా పరులుగా, పైకి ఏదేదో ఒక రకంగా మనం జీవిస్తూ ఉంటే గుంపులుగా ఎట్లాంటి క్షామాభివృద్ధిని మనం అనుభవించడం. దేవుడు మన యందు ఉన్నాడు. ఎందుకంటే ప్రేమని నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి, నీ సహోదరిని నువ్వు ప్రేమించాలి, ప్రేమ కలిగి నువ్వు ప్రవర్తించాలి. ఆ ప్రేమ యందు దేవుడు మీ యందు నిలుస్తాడు. మీరు ఎక్కడికి పోయినా ఒంటరి వాళ్ళు అనుకోకండి, దేవుడు అక్కడ నిలుస్తాడు. వ్యాపారం చే అక్కడ నిలుస్తాడు, ఉద్యోగం చే ఒకడు అక్కడ నిలుస్తాడు, లేదా ఏదైనా మార్గమంతా నిలుస్తాడు, ఏదైనా ఆలోచించే ప్రయత్నించే ఆలోచనలో ప్రభు నిలుస్తాడు. మనుషులు నిలిచినా నిలబడలేకపోయినా, మనుషులు నీతో ఉన్నా లేకపోయినా, మనుషులు నీకు బలముగా నిలిచినా నిలవకపోయినా, దేవుడు బలముగా ఆలోచన చెప్పేవాడిగా, నడిపించేవాడిగా, నీకు క్షామాభివృద్ధిని దయచేసేవాడిగా ఆయన ఎప్పుడూ కూడా మీ యందు నిలిచి ఉంటాడు. ఎప్పుడు అంటే మీరు ప్రేమ గలవారై ఉన్నారు. దేవుడు ప్రేమ స్వరూపి అని మనం చెప్పుకుంటున్నాం. దేవుడు ప్రేమలో పరిపూర్ణుడని మనం చెప్పుకుంటున్నాం. చెప్పడానికి మాత్రమే కాకుండా మనం ప్రేమ కలిగిన వారిపై జీవించినప్పుడు ఆయన మన యందు నిలుస్తాడు. నువ్వు ఒక్కడిగా అనుకోకు. నీలో ప్రేమ ఉందా, ఆయన నిలబడతాడు. ఆయన కష్టం వచ్చింది అక్కడ నిలబెడతాడు, అక్కడ నష్టం వచ్చింది అక్కడ నిలబెడతాడు. ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా ఆయన గనక నిలబడితే, ఆయన గనక నీ యందు ఉంటే, ఆయన గనక నిలబడితే విజయము నీదే. రాజుల విషయంలో విజయం ఆయనదే, ప్రవక్తల విషయంలో విజయం ఆయనదే. ఇంకా మనం చెప్పాలంటే అది న్యాయాధిపతులు కావచ్చు, రాజులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, భక్తిపరులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా చరిత్రలో ఉంటే వారి యందు కనుక దేవుడు నిలబడితే వారి విజయాన్ని సంపాదించారు. కొత్త నిబంధన పరిశుద్ధుడిగా, ఓ ప్రార్థనాపరుడుగా, యేసుని విశ్వసించిన వాడిగా, ప్రేమలో వేరుపడిన వాడిగా, స్థిరపడిన వాడిగా
దాన్ని గ్రహించున్నట్లుగా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఆ దేవుని వాక్యముల ఆజ్ఞను మనం నెరవేర్చినప్పుడు ఆయన నిలబడతాడు. కనుక నా జీవితంలో అలాంటి కృపను నువ్వు సంపాదించాలని నేను కోరుకుంటూ ఇష్టపడుతున్నాను. నేను ప్రేమయందు నిలుస్తాడు ఆయన అని బైబిల్ చెప్తుంది. కనుక గిద్యోను ఒక్కడే నిలబడ్డాడు, వారికి జయాన్ని ఇచ్చాడు. ఇలా ఒక్కొక్కరిని కనుక మనం తీసుకుంటే వారి జీవితంలో ఎన్నో జయాన్ని సంపాదించాడు. పాపం చేసుకోవడం శాంసన్ బంధింపబడి ఒక్కడే నిలిస్తే, ప్రతిమాను దేవుణ్ణి వేడుకుంటే ఆయన యందు నిలిచే పశ్చాత్తాపం. మనం ప్రేమ కలిగిన వారమై ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగాలు కలిగి మనం జీవిస్తే కనుక ఆ ప్రేమ యందు దేవుడు నిలుస్తాడు. నిలిచిన వాడు మనకి విజయాన్ని సమకూరుస్తాడు. అందరూ మన గురించి, ఓ శాంసన్ గురించి చెప్పుకున్నట్లుగా, ఓ ఏలీ గురించి చెప్పుకున్నట్లుగా, ఓ దావీదు గురించి చెప్పుకున్నట్లుగా, లేకపోతే అబ్రహాముని గురించి చెప్పుకున్నట్లుగా అందరూ దేవుని కుమారుడు, లేకపోతే దేవుని భక్తిపరుడు, ఓ నీతిమంతుడు, యథార్థవంతుడు అని ప్రజలు చెప్పుకునేటట్లుగా మీ జీవితం మార్చబడాలని రెండవదిగా నేను కోరుకున్నాను. ఒకటి ఇన్ను మనం లోపడుతున్నప్పుడు, రెండవది అందరూ తెలుసుకుంటారు నువ్వు ప్రేమ గలవాడే ప్రవర్తించినప్పుడు. మూడవ విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. యోహాను 3వ అధ్యాయం 5వ వాక్య భాగం మేము చదువుకున్నాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వసించి ఉపవాస దినం చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండే. ఇది మనం ఎప్పుడూ చదువుతున్నాము. ఈ చదివిన వారి గురించి యేసుక్రీస్తు సువార్తల్లో కూడా సంబోధించి ఆయన చెప్పి ఉన్నాడు. నా ప్రియమైన సోదరులారా, దేవుని సంగమా, ఒకసారి మీరు గనక ఈ లేఖనాన్ని గనక ధ్యానం చేస్తే మీకు ఈ చరిత్ర నుంచి కొంత స్పష్టత అనేది మీకు దొరుకుతుంది. దేవుడు యోనా అనే ఒక ప్రవక్తను పంపాడు నినివేకి. నినివేకి పంపినప్పుడు అతడు ఒక దిన ప్రయాణం అంత దూరము ప్రకటించు, ఇంకా 40 దినముల్లో నీ నాశనం కాబోతుందని. అప్పుడు వాళ్ళకి ఏం చేశారు అంటే అందరూ కలిసి ఉపవాసం ఉన్నారు. ప్రజల మొదట రాజుకు తెలియదు, సింహాసనం మీద ఉన్న రాజుకు తెలియదు. అప్పుడు రాజు కూడా తన వస్త్రాలు విప్పేసి ఒక గోతాన్ని కట్టుకుని బూడిదలో కూర్చుని సాటింపేశారు. పశువులు కానీ మనుషులు కానీ 3 రోజులు ఆహారం కానీ నీళ్లు కానీ తాగకుండా ఉపవసించి ప్రార్థన చేయాలి. రాజుకు వినబడింది, చెప్పలేరు. అలా 3 దినాలు నినివేవారు అందరూ కలిసి ప్రార్థన చేశారు. అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? ఒక్క దినం ప్రయాణం అంత దూరం వెళ్ళి ప్రకటన చేశారు. విన్నారు? ఈ 3 దినాలు ఫాస్టింగ్ ఉన్నారు. పశువులు నీళ్ళు పెట్టారు, మేత పెట్టారు, ఎవరు ఏం తిన్నారు. ప్రజలు ఉపవాసం ఉంటున్నారు. వాళ్ళు అన్ని జనాలు తెలియదు. కుడికైన ఎడమకైన వ్యత్యాసం తెలియదు వాళ్ళకి. ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. బూడిదలో కూర్చుని చల్లుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. రాజుకు నిలబడి రాజు సింహాసనం మీద వచ్చి రాజు వస్త్రాలు పక్కన పెట్టి ఒక వ్యక్తుడు కూర్చున్నట్లుగా బూడిదలో కూర్చున్నాడు. సాటింపేశారు మొత్తం ఆ దేశం. సాటింపేసినప్పుడు వాళ్ళు కూడా విని పశువులకి నీళ్లు పెట్టకుండా మేత పెట్టకుండా వాళ్ళు కూడా ఉపవాసం దీక్షించారు.
వీళ్ళు ప్రార్థన చేశారు 3 దినాలు. 40 దినాల్లో నాశనం అయిపోతుంది, నశించిపోతారు, మీ పాపం ఎక్కువైపోయింది అని ఓ ప్రవక్త ప్రకటిస్తే ఆ ప్రకటనకి భయపడి దేవుని యందు విశ్వాసం గలవారే దేవుని యందు ఉపవాస దీక్షను చేపట్టి ప్రార్థన చేస్తారు. వాళ్ళ చెడు కార్యాలు, వాళ్ళ క్రియలు ఆపుకున్నారు, మానివేశారు. ప్రతి పాపాన్ని మానివేసి వాళ్ళ క్రియలు మార్చుకున్నారు. దేవుడు ఆ 3 దినాలు వారి పరివర్తన వారిని చూస్తున్నాడు. చూసి దేవుడే సంతాపపడ్డాడట. అధ్యాయాన్ని మీరు చదవండి. ఆ క్రియలన్నీ మార్చుకున్నారు. కారణం అందరూ కలిసి దేవుడు మాకు రావలసిన కీడు రాకుండా దేవుడు ఆపగలుగుతాడు అని వాళ్ళ క్రియలన్నీ మార్చుకున్నప్పుడు వారి జీవితంలో రావలసిన కీడు రాక దేవుడు వారి విషయమై సంతాపపడి వారి గురించి తెలుసుకున్నాడు. నా జీవితంలో కూడా 3 మీరు ఏం చేయాలి? దేశ క్షేమాభివృద్ధి కొరకు ఏం చేయాలి? ప్రాంతాల కొరకు ఏం చేయాలి? ప్రతి వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రతి వారు సుఖంగాను సౌఖ్యంగా ఉండినట్లుగా మనం ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ఆ ప్రార్థన ఉపవాస ప్రార్థన ఉండాలి. ఆ ఉపవాస ప్రార్థనలో వీళ్ళకి అందించిన తెలియదు, బూతులు మాట్లాడడం తెలియదు, వీళ్ళకి పాపం చేసిన తెలియదు, వీళ్ళకి కుడికైన వెడపైన వ్యత్యాసం తెలియదు, పరిశుద్ధత లేదో అపవిత్రత ఏదో వీళ్ళకి తెలియదు. అయినా వీళ్ళు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ క్రియలు మార్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే మారు మనసే పొందారట. మనసునే మార్చేసుకున్నారట. మనోళ్ళు చూస్తారండి, ప్రార్థన చేసినంత వరకు ప్రార్థన చేస్తారు, చేయవలసిన కార్యక్రమాలన్నీ చేస్తారు, మనసు మారు. ఏ సంవత్సరం ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా మనసు మాత్రం మారు. కానీ వాళ్ళ క్రియలు మారిపోయి వారు మనసు మారిపోయింది, మారు మనసు పొందారు. చేసిన ప్రార్థన, చేసిన యోగము, చేసిన ఆ దీక్ష, వారు విశ్వసించిన ఆ మూల్యమైన ఆ విశ్వాసం అన్నిటిలో దేవుడు వారిని చూచినట్లుగా చేయగలిగింది. ప్రభు సన్నిధిలో కనుక నువ్వు ఉపవసించి ప్రార్థన చేయగలిగితే ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన మీ సమస్యలను, మీరు ఎంత బాధపడుతున్నారో ఆయన చూడటం ప్రారంభిస్తాడు. యేసుక్రీస్తు చెప్తాడు, రహస్యము నుండి చూస్తాడు ఆయన. ఎందుకు నువ్వు ఉపవసించావు, ఎందుకు నీకు నువ్వుగా బాధ పెట్టుకుంటున్నావు అన్న విషయాలు ఆయన చూసి, రహస్యం నుండి చూసి నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అయ్యో మా దేవుడు కాదు అని అనుకోలే, ఆయనతో మాకు పని, ఆయన మనకేం చేస్తాడో చేసేయని అని అనుకోలే. వాళ్ళు ఉపవసించారు, ప్రార్థన చేశారు, విశ్వసించారు. దేవుడు వారిని చూడటం ప్రారంభించాడు. వీళ్ళు వాళ్ళు అని కాదు, సర్వ మనుషుల్ని, సర్వ వారిని దేవుడు కలగజేసి ఉన్నారు. ఆ కలగజేసిన వారిని చూడటం ప్రారంభించాడు. ఉపవాస దీక్ష అనేది, ఉపవాస ప్రార్థన అనేది, ప్రభువును విశ్వసించటం అనేది వారు చేయటం వలన దేవుడు చూడటం ప్రారంభించారు. పశువుల్ని బాధ పెడుతున్నారు, మరో పక్క వారిని వారు బాధించుకుంటున్నారు, మరో పక్క వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి కుడికి ఎడమకి వ్యత్యాసం తెలియదు. వాళ్ళ ప్రార్థన పనులు కాదు, వాళ్ళ భక్తి పనులు కాదు, వాళ్ళ విశ్వసించిన వాళ్ళు కాదు, దేవుని గురించి తెలిసిన వాళ్ళు కాదు, కేవలం యోనా ప్రకటన విని ఒక్క దినం వారి మనస్సుల్ని మార్చుకుని దేవుని వైపు తిరిగారు. వాళ్ళు దేవుడు చూస్తున్నారు కనుక రావలసిన కీడు వారికి రాకుండా దేవుడే సంతాపపడి పశ్చాత్తాపడి వాళ్ళు వస్తానన్న కీడు రాకుండా వారి కీడుని ఆపివేసి దేవుడు వారికి సురక్షితాన్ని ప్రభు అనుగ్రహించారు.
నీ నా జీవితంలో కూడా మన దేవుడు ఒక వ్యక్తి నాశనమైపోవడానికి కానీ, ఒక వ్యక్తి పాడైపోవడానికి కానీ, ఒక వ్యక్తి నష్టపోవడానికి కానీ, ఒక వ్యక్తి కన్నీళ్లు పెట్టుకోవడానికి కానీ, ఒక వ్యక్తి అదో పాతాలను దిగిపోవడానికి కానీ ప్రభు అన్నాడు ఇష్టపడేవాడు కాదు. నువ్వు ఎవరివైనా విశ్వాసాన్ని విశ్వాసం కాదు, అన్యుడివైనా దేవుని వెలగని వ్యక్తివైనా నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఆయన చూస్తాడు. ఆయన చూసి నీ జీవితంలో ఒక గొప్ప కార్యాలని ఆయన ప్రారంభిస్తాడు. కనుకనే అందరూ మారారు, మారు మనసు పొందారు. వారి దేశాన్ని, వారి ప్రజలను కీడు నుంచి తప్పించబడ్డారు. చరిత్రలో ఘనత పొందిన నినివేవాడిగా ప్రభు చేత కొనియాడబడ్డారు. చరిత్ర ఈ నా జీవితంలో అలాంటి కృపను మీరు అంత సంపాదించాలని నా ప్రియమైన సహోదరులారా నేను కోరుకుంటున్నాను. కనుక అలాంటి కృపను సంపాదించండి. అలాంటి కృప చేత మీరు నడవండి. దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క అడుగుజాడలు మీరు తెలుసుకోండి. ఒకటి, సర్వాధికారం ఆయనకు అనుగ్రహించబడింది. అందరూ కుమారుని గణపరచాలి. గణపరిచినప్పుడే ఆయన అధికారం ద్వారా మన జీవితంలో కార్యాలు చేస్తారు. 2, ప్రేమ కలిగి ఉంటేనే మన గురించి బయట వారు దేవుని పిల్లలని చెప్పుకుంటారు. 3వదిగా అందరూ ప్రకటన విని, అయితే అందరూ వాక్యాన్ని విని ఏం జరిగింది అంటే ఉపవసించి ప్రార్థన చేశారు. రావాల్సిన కీడు ఆగిపోయింది. మారు మనసు పొందారు. దేవుడు వాళ్ళని చూసి సురక్షితాన్ని ప్రభు వారికి అనుగ్రహించారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం కనుక మనం చదివితే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. దేవుడు ఒక వాగ్దానాన్ని ప్రభు చేశాడు. రాయబడి ఉందంటే తండ్రి వల్ల వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు మీరు కనిపెట్టండి అన్నప్పుడు వారందరూ కలిసి యాక మనసు కలిగి ఎడతెగక ప్రార్థన చేసి అందరూ దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చారు. ఇంకా చెప్పాలంటే దేవుని ఆత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలో మాట్లాడి ప్రభుని స్తుతించారు. అన్య భాష మన ప్రాంత భాష కాదు, అన్య భాష. అన్య భాష అంటే ఇంగ్లీష్ కావచ్చు, మనం తెలుగు మాట్లాడుతాం, కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. ఒక లారీ డ్రైవరు అక్షరం ఒక రాదండి దేవుని నమ్ముకున్నాడు, దేవుని ఆత్మను పొందాడు. ఇంగ్లీష్లో ప్రభుని స్తుతిస్తున్నాడు, ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్ అన్నాడు. ఇక అక్షరం ఒక్కలేదు, ఇంగ్లీష్లో మాట్లాడు. మన భాష ఉంది అన్య భాష, మన స్వభాష కాదు అన్య భాష. ఆత్మచేత నింపబడి వాక్శక్తి అనుగ్రహించిన కొలది దేవుని శక్తి ఆత్మ ద్వారా మనం పొందగలుగుతాం. వీళ్ళు ఏం చేశారు? దేవుడిచ్చిన ఆ వాగ్దానం నెరవేర్చడానికి వీళ్ళు అందరూ కలిసి ఆక మనసు కలిగి ప్రార్థన చేశారు. ఏక మనసు కలిగి. అందుకని ఒక్కడో ఇద్దరో కాదు, అందరూ ఆత్మచేత నింపబడ్డారు. మీరు చెప్పండి, దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వాగ్దానాన్ని పొందుతున్నాం. దేవుడు చేయడం మంచిదే. వాగ్దానాన్ని ఎప్పుడైనా నువ్వు స్వతంత్రించుకున్నావా? ఆ వాగ్దాన భావాన్ని మీకు ఎవరైనా చెప్పారా, లేదా నేర్పించారా? నీకు తెలుసా? సరే ఆలోచించు. దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన ఆ వాగ్దానం కొరకు, నెరవేర్పు కొరకు అందరూ కలిసి ఉపసించారు. ఏక మనసు కలిగి ఉన్నారు. అలా ప్రార్థన చేసినప్పుడే ఆ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడింది. అలా ప్రార్థన చేసినప్పుడే ఇప్పటి వరకు మనం మన జీవితంలో ఆత్మను మనం అనుభవించగలుగుతున్నాం. భూమి మీద మొట్టమొదట అపోస్తలుడు. అంటే వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానం చేసేవాళ్ళు ప్రతి సంవత్సరం వాగ్దానం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, సీట్ల మీద ఇచ్చేవాళ్ళు ఉన్నారు, బైబిల్లో చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్రసంగాలు చెప్పేవాళ్ళు అంతా ఉన్నారు. దేవుడు వాగ్దానం చేశాడు యేసుక్రీస్తు ద్వారా. ఆ వాగ్దానం కొరకు, ఆత్మ కొరకు వీళ్ళు కనిపెడుతున్నారు. దాన్ని భూమి మీద ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. వీళ్ళందరూ నెరవేర్చడం వలనే ఇప్పుడు ప్రతి వాడు మందిరానికి వెళ్ళిన ప్రతి వాడు, అలా ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు, ప్రతి వారు కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడుతున్నారు.
ఈ వాగ్దానాన్ని నెరవేర్చింది ఎవరు? అందరూ కలిసి యాకో మనసు కలిగి ప్రభు దీక్షలో వాగ్దానం కొరకు కనిపెట్టడం వలన నా జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడిన ఆ వాగ్దానం భూమి మీద ప్రతి మనిషి జీవితంలో నెరవేర్చబడుతుంది. నా జీవితంలో, మీ జీవితంలో, ప్రతి సంఘంలో, ప్రతి చోట ఎక్కడ ప్రార్థన చేసుకున్నా, ఎక్కడ ఆరాధన చేసుకున్నా, ఎక్కడ కూడుకుంటున్నా, ఎక్కడ ప్రసంగిస్తున్నా, ఎక్కడ ప్రవచనం చెబుతున్నా, ఎక్కడ స్వస్థపరుస్తున్నా, ఎక్కడ అద్భుతాలు మహత్కార్యాలు ఏ వ్యక్తి చేస్తున్నా ఆ వాగ్దానం వారి ద్వారా నెరవేర్చబడుతుంది. కారణం వారందరూ కూడా కలిసి చేసిన ఆ యాక మనసు, ఆ ప్రార్థన ఏమైంది అంటే వాగ్దానాన్ని నెరవేర్చింది. నా జీవితంలో వాగ్దానం పొందటం కాదు, సంకల కొట్టుకోవడం, సంబరం చేసుకోవడం కాదు, ఆ వాగ్దానం కొరకు నీవు ప్రార్థన చేసి ఆ నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేసుకునే వ్యక్తులు కావాలి. అందుకని యేసుక్రీస్తు నందు ప్రతి వాగ్దానం 2 కొరింథీ పత్రికలో అవునన్నట్టుగానే ఉంది, లేదా ఆమెన్నట్టుగానే ఉంది. కనుక నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే ప్రార్థించి నెరవేర్చుకోవడం. వాగ్దానం, ఆ వాగ్దానం అంటే నెరవేర్చబడిన వాగ్దానాలు కాదు. నువ్వు ఇచ్చే వాగ్దానం నెరవేర్చబడినవి ఇస్తారు. అబ్రహాం కాలంలో నెరవేర్చబడినవి కూడా ఇస్తారు. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు వాగ్దానం వచ్చింది, నెరవేర్చబడింది. అది నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆత్మకాలంలో ఆత్మ నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. నెరవేర్చే భూమి మీద నీకు ఇస్తాడు. ఇంకా చేయవలసిన పని ఏముంది? ఇంకా బైబిల్ తీయవలసిన పని ఏముంది? ఇంకా చీట్లు తీయవలసిన పని ఏముంది? మనకి లేదు కదా. బ్యాంకులు చుట్టవలసిన పని ఏముంది? లేదు కదా. నెరవేర్చబడిన వాగ్దానం నెరవేర్చబడ్డది. మరి నెరవేర్చబడ్డ దాని కొరకు వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు నెరవేర్చబడ్డది. మరి నీ జీవితంలో ప్రభు చేసిన ఆ ప్రమాణం, నీ జీవితంలో ప్రభు ఇచ్చిన ఆ ప్రమాణపూర్వకమైన వాక్యం, లేకపోతే ఆ దర్శనం, లేకపోతే ఆ కళాభావం ద్వారా ప్రభువు మాట్లాడిన ఆ సందేశం కావచ్చు, ఆ వాక్యం కావచ్చు, ప్రవచన పూర్వకంగా బోధించింది కావచ్చు, నువ్వేం చేయాలి? నువ్వు ఎలా ఉండాలి? దాని నెరవేర్పు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు నెరవేర్పు కొరకు యాక మనసు కలిగి ఉండాలి. ఒక సంఘానికి ఇచ్చినా, ఒక సభకి ఇచ్చినా, ఒక వ్యక్తికి ఇచ్చినా, లేదా ఒక కుటుంబానికి ఇచ్చినా, ప్రతి వారు కూడా దాని నెరవేర్పు కొరకు యాక మనసు కలిగి వీళ్ళు ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానం అందరి జీవితాల్లో ప్రభు నెరవేర్చారు. మొదట వారి జీవితంలో నెరవేర్చబడింది, తర్వాత అందరి జీవితంలో నెరవేర్చారు. నా జీవితంలో కూడా అట్లాంటి కృపను, యోగ్యతను మీరు సంపాదించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే ఆయన వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఆ వ్యక్తి వెలుగై లేడు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి, ఎందుకో తెలుసా? ఆయనకి సర్వ అధికారములు ఉన్నాయి. అందరూ ఆయన్ని విశ్వసించాలి, ఆయన్ని కనపరచాలి. ఒకరి ఎడల ఒకరు మన ప్రేమ కలిగి ఉంటే దేవుడు నిలుస్తాడు. ప్రజలు చెప్పుకుంటారు దేవుని పిల్లలని మీ గురించి. మూడవదిగా వారు తెలుసుకుని ఉపవసించారని జనాలు. దేవుడు వారిని చూశాడు, కీడు చేయలేదు. దేవుడు సంతాపపడ్డాడు. వాళ్ళందరికీ మారు మనసు ప్రభు దయచేశాడు. వాగ్దానం ప్రభు ఇచ్చాడు. దాని యాక మనసు కలిగి ఎడతెగక ప్రార్థన చేసి నెరవేర్చేవాడు. అందరూ ఆ వాగ్దానాన్ని భూమి మీద స్వతంత్రించుకుంటున్నారు. అలాగే ప్రభు ఇచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం, ప్రభు నీతో మాట్లాడిన ఆ మాట, వాగ్దానం, ఆ నెరవేర్పు కొరకు నువ్వు ప్రార్థన చేసినట్లుగా ఇవ్వండి. అలా ఉన్నప్పుడే ప్రభు నీ జీవితంలో అనేకమైన కార్యాలు చేయడానికి ఇష్టపడతారు. అందరూ తల్ల వంచండి, కళ్ళు నుండి ప్రార్థన చేసుకోండి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంతవరకు అందరి గురించి సందేశం మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి ప్రభువా. ఘనమైన కార్యములు జరిగించండి. నీకు సర్వ అధికారములు అనుగ్రహించారని, తండ్రిని గణపరుస్తున్నట్లే కుమారుని గణపరచాలని ప్రభువా, మేము ప్రేమ కలిగి జీవించాలని, అయ్యా నినివే వారి వలె నాయనా నీకు స్తోత్రం, తెలియకపోయినా ఉపవసించి ప్రార్థన చేసి మారు మనసు పొంది తన క్రియలు మార్చుకుని నీ చేత వారు నాయన
ఆశీర్వాదం పొందినట్లుగా, విడుదల పొందినట్లుగా దేవానికి ప్రతి వారిలో అట్లాంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అపోస్తులు వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా, ఆ వాగ్దానాన్ని ఇప్పుడు వరకు మేము స్వతంత్రించుకున్నట్లుగా అట్లాంటి గొప్ప కార్యాలు ప్రభువా జరిగించమని ప్రార్థిస్తున్నాం. అందరూ నాయన అందరూ ప్రార్థన చేస్తుండగా దేవా మనసారా నీ కృపను ప్రభువా నీ యొక్క ఆశీర్వాదం నాయన మీరు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఘనమైన కార్యాలు, మహిమగల కార్యాలు చేయండి నాయన. ఎంతమంది ఉంటారో అందరినీ ఆశీర్వదించండి నాయన. అందరూ కలిసి దేవుని కార్యాలను అనుభవించినట్లుగా, అందరూ కలిసి దేవుని మహిమని పొందినట్లుగా, అందరూ కలిసి ఉజ్జీవం కలిగినట్లుగా, అందరూ కలిసి ఈ లేఖనాల యందు వారు స్థిరపడినట్లుగా, వారు గ్రహించినట్లుగా, మంచి మనసు వచ్చినట్లుగా నీ అధికారాలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఓ కృపా వరములు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ అధికారము కలిగిన ఈ అష్టాదిశాన్ని వారిని, వారి కుటుంబాన్ని, వారిని, వారి పిల్లల్ని, వారిని వారికి కలిగిన సమస్తాన్ని, వారికి వారికి కలిగిన మార్గములను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం వాళ్ళ హృదయంలో ఉండినట్లుగా, వారి వినికిడిలో ఉండినట్లుగా, వారికి మంచి జ్ఞాపకం ఉండినట్లుగా, మంచి నేలపడిన విత్తనం వలె వారు ఫలించి అభివృద్ధి పొందినట్లుగా ఒక గొప్ప కార్యాన్ని నా తండ్రి మీరు జరిగించి ఆశీర్వదించి కృపనివ్వండి. ఘన కార్యాలు చేయండి. శక్తివంతుడిగా దేవ మీరు వారికి ఉండండి, వారు నడిపించండి నాయన. ఘన కార్యాలు చేసి మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాము నా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ. అందరికీ వందనాలు. వచ్చే సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ.